కృత్రిమ మేధపై సమిష్టి కృషి. ఆంధ్రప్రదేశ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అభివృద్ధి చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పర్యటనలో భాగంగా సింగపూర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకవళితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామిగా పనిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైన చంద్రబాబు, కంకణవల్లి మధ్య చర్చలు జరిగాయి. ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ విలిన్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్కు ముఖ్యమంత్రి వివరించారు. ఎంఆర్ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టులో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి వివరించారు. ముఖ్యంగా విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచన చేయాలని సీఎం చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్వరలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఎస్ఐఏ ఇంజనీరింగ్ వంటి సంస్థల అనుభవం, టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి ఎంఆర్ఓ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, ఈ కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.